మన కుటుంబ సభ్యులతోనే పిల్లలకు మనకు ఆరోగ్యంగా ఉండడానికి మనం ఆరోగ్యవంతమైన ఆహారం అందించినట్టయితేనే రేపు వాయు భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం. కాబట్టి నేను అనేది ఏంటంటే మిమ్మల్ని తప్పు పట్టడం కానీ అది కారణం కాదు. మనం ఏదైతే వ్యవస్థలో పనిచేస్తున్నామో, మనం ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నామో దానికి న్యాయం చేయమని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎక్కడో బీదవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి హాస్టల్లో ఉండి చదువుకోవడం, తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చి చదువుకోవడం చేయడం వల్ల వాళ్ళకు కూడా కనీసం మనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అది కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతే మనము ఆ బాధ్యతను మర్చినట్టు. ఆ బాధ్యత తీసుకొని మనం ఆఫీసర్లను కూడా పర్యవేక్షణ చేస్తే బాగుంటుందని మా చిన్న ఆలోచనతో చెప్తాం. ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయో చూడండి. ఎందుకంటే మీరు ఈ ఊరి వాళ్ళు, మీరు ఈ జిల్లా వాళ్ళు అంటూ మాకు చాలా మంది ఫోన్లు చేసి కంప్లైంట్స్ ఇస్తాం. మేము సడన్గా సర్ప్రైజ్ మళ్ళీ వస్తాము. చాలా స్కూల్స్ మా నోటీస్లో ఉన్నాయి. మొన్న మేము వచ్చినప్పటికీ ఇప్పటికి మాత్రం నేను మిమ్మల్ని అందరినీ మెచ్చుకోకుండా ఉండలేదు. 50% చేంజెస్ వచ్చినాయి. చాలా బాగా అప్పటికి ఇప్పటికి చాలా సక్సెస్ అయింది. ఇంకా 100% ఆహార భద్రతా వ్యవస్థని ఇక్కడ మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉప్పు పిడికిళ్ళు, ఇనుప కండరాలు, దృఢ సంకల్పం గల యువత ఈ దేశానికి అవసరం అన్నారు స్వామి వివేకానంద. మరి అలాంటి యువతని మనం దేశానికి అందించినప్పుడే మనం అన్ని దేశాలతో పోటీపడి అభివృద్ధిలో ముందుకు పోతాం. ముందుకు పోవాలంటే మనం యువతను ప్రోత్సహించాల్సిందే. వాళ్ళు యువత పర్ఫెక్ట్గా ఉండాలంటే వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు మీద వాళ్ళదంతా ఆధారపడి ఉంటుంది కనుక పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మనం అందించాల్సిందే. దానికి మనందరం పాటుపడాల్సిందే. మన వంతు పాత్ర ప్రోత్సహించాల్సిందే. అయితే ఇందులో ఇంకొకటి ఏంటి అంటే నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. దాదాపు 33 జిల్లాలలో ఎక్కడ చూసినా ఈ గ్రీవియస్ రెడ్రెసల్ మెకానిజం ఏదైతే ఉందో అది ఓలాంటి కోల్డ్ వ్యవస్థలో ఉంది. నిజంగా చెప్పాలంటే దాన్ని కదిలించిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఎక్కడైతే ఏ జిల్లాకి వెళ్ళినా నేను ఏమైనా మీకు కంప్లైంట్స్ వస్తున్నాయేమని, ఏం లేవు మేడం, ఏం రాలేదు మేడం. కొన్ని ప్రజావాణిలో వచ్చిన ఏమన్నా తీసుకున్నారంటే లేదు మేడం మాకు ఏం రాలేదు, మరి బాగుంది మేడం ఇక్కడ క్లియర్గా ఉంది అనేవాళ్ళు. కానీ నా నాగర్ కర్నూలు జిల్లాలో ఈరోజు డీజీఆర్ఓ గారిని తప్పకుండా అభినందించాల్సిందే. 67 కేసులు వచ్చినాయని చెప్పారు. ఎక్కడ ఏమి వచ్చినాయి, ఏ ఊర్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని డిస్పోజల్ చేశారు అనేసి ఒక రిటర్న్లో మాకు పెట్టిన ఏకైక వ్యక్తి డీజీఆర్ఓ గారు ఎవరైనా ఉన్నారంటే 33 డిస్ట్రిక్ట్స్లో ఈ డీజీఆర్. అందుకే మీరందరూ అభినందించాల్సిందే, తప్పట్టుకోవాలి.